Okay, second one, 30 degrees and 60 degrees. Okay, now I taken that an equilateral triangle. An equilateral triangle. You know that equilateral triangle means all three sides are equal and each angle will be 60 degrees. So by proving this, I taken one equilateral triangle. అంటే ఇది ఏ యూనిట్స్ ఆల్ ద త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్ and then I have to draw one altitude. Why? Because what we have the trigonometric ratios are based on the right angle triangle. So I make this equilateral triangle as into two right angle triangles. Okay, when I draw that AD altitude, of course ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్ ఇది ఏ యూనిట్స్ అయితే ఎప్పుడైతే నేను ఆల్టిట్యూడ్ డ్రా చేశానో దీన్ని హెచ్ అంటారు. ఇప్పుడు ఈ బేస్ ఏమవుతుందంటే ఇట్ విల్ బైసెక్ట్ ద బేస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఏ అయితే నన్ను ఇది A/2 అయి ఉంటుంది అంటే హాఫ్ అయి ఉంటుంది. సపోజ్ ఇది 1 యూనిట్ అయితే హాఫ్ యూనిట్. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో బైసెక్ట్ ద వర్టికల్ యాంగిల్. ఈ వర్టికల్ యాంగిల్ ని కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది యాక్చువల్ గా 60, ఇది ముందే 60 degrees, ఇది కూడా 60 ఉంటుంది, ఇక్కడ కూడా 60 టోటల్ యాంగిల్. అండ్ దెన్ వెన్ వీ డ్రా దట్ ఏడి ఆల్టిట్యూడ్ ఇట్ విల్ బైసెక్ట్స్ ద వర్టికల్ యాంగిల్. అంటే ఇది ఒక 30 degrees, ఇది ఒక 30 degrees. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ ద altitude of the base will bisect the base and even it will bisect the vertical angle. ఈ వర్టికల్ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది, అలాగే బేస్ ని బైసెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇది A/2 అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదేంటిది, ఈ వైపు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఈవెన్ దిస్ సైడ్ ఈస్ ఆల్సో వన్ రైట్ యాంగిల్. యూ కెన్ టేక్ బై ఎనీ వన్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఈ వైపు కానీ ఈ వైపు కానీ. ఇప్పుడు సైడ్ ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్, సైడ్ ఆఫ్ an ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనిట్స్ అయితే హైట్ ఏమవుతుందంటే మనకు ఫార్ములా హైట్ √3/2a అని చెప్పా మీకు ఇంతకుముందు. దీని వచ్చే డెరివేషన్ కూడా ఉంది, హైట్ కనుక్కోవడం కూడా. √3/2a, దీని పేరు హైట్ వచ్చేసి √3/2a. ఈ హైట్ వచ్చేసి ఓకేనా. బేస్ ఏ యూనిట్స్. వెన్ ఐ డ్రా ఆల్టిట్యూడ్ ఇట్ విల్ బైసెక్ట్ ద బేస్ ని బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది A/2 అవుతుంది. అండ్ దెన్ హైట్ ఆఫ్ ఈక్వలేటర్ యాంగిల్ ఈస్ √3/2a. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తానులే మీకు. ఓకే, ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే జస్ట్ ఐ టేకన్ దట్ ఓన్లీ వన్ ట్రయాంగిల్. విచ్ ఫార్మ్డ్ ఎనీ వన్ ఆఫ్ ద సైడ్స్, ఏదర్ సైడ్స్, రైట్? ఈ వైపు కానీ ఆ వైపు కానీ. దీని పేరు ఏం పేరు, ADB అనుకున్నాం. ADB ఇక్కడ 60 degrees, ఇది 90 degrees, ఇది 30 degrees. ఓకేనా, ఇది A/2, ఇదేంటిది A, ఇది వచ్చేసి √3/2a. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈస్ ద మెజర్స్ ఆఫ్ ది సైడ్స్. ఈ సైడ్ ఎయిదర్ సైడ్, ఈ వైపు కానీ ఆ వైపు అయిన ఫామ్ అయినటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో ఉన్న సైడ్స్ ఇవి. అయితే ఇప్పుడు నేను ఏం వేస్తాను, సపోజ్ నేను sin 30 degrees కనుక్కోవాలనుకుంటున్నాను. sin 30 అంటే ఏంటి, ఇది అక్యూట్ యాంగిల్. ఇప్పుడు ఏంటిది, sin 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాట్నూస్. అర్థమవుతుందా? సో sin 30, when I taken that acute angle 30 degrees and which side is opposite to 30 degrees, BD, ఇది BD బై హైపాట్నూస్ ఏమవుతుందంటే AB అవుతుంది. AB అంటే ఏంటిది, ఇదేంటిది, BD వాల్యూ ఏంటి, A/2 బై AB వాల్యూ ఏంటి, A. ఫైనలీ వీ కెన్ రైట్ దిస్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే A/2 ఇంటూ ఈ A/1 ఏమవుతుందంటే 1/a. ఏకి వెళ్ళిపా, దెన్ ఫైనలీ వీ గెట్ దట్ 1/2. సో sin 30 degrees వాల్యూ 1/2. ఇలా ఆ వాల్యూని కనుక్కోగలుగుతాం. అలాగే cos 60 చూడండి, cos 30. సో ఆఫ్టర్ ఫైండింగ్ ఆల్ ద 30 degrees I will explain that 60. ఓకే, cos 30 degrees. cos 30 ఏంటి, cos 30 degrees అడ్జసెంట్ సైడ్ అంటే 30 degrees అక్యూట్ యాంగిల్ తీసుకుంటున్నాను. దీనికి పక్కనే ఉన్న సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ AD. సో అడ్జసెంట్ సైడ్ బై హైపాట్నూస్, AB. సో విచ్ సైడ్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ హియర్? సో √3/2a బై hypotenuse is A.
So a gets cancelled. A by 1 and rasko a gets cancelled. Then finally we get that root 3 by 2. Yes, is a cos 30 degrees value root 3 by 2. Next tan 30. Tan 30. Tan 30 is opposite side by adjacent side. I taken that acute angle 30 degrees, and which side will become as opposite to this 30 degrees? BD is a BD. tan అంటేనే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏ యాంగిల్ కి ఇక్కడ తీసుకున్న అక్యూట్ యాంగిల్ 30 డిగ్రీస్ కి ఇది ఆపోజిట్ సైడ్, ఇదేంటిది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. పిడి బై ఏడి. మీరు రేషియోస్ లో బాగా పర్ఫెక్ట్ గా ఉంటే ఇవి అర్థమవుతాయి. ఆపోజిట్ సైడ్ ఏ బై 2, ఇది అడ్జసెంట్ సైడ్ రూట్ 3 by 2. root 3 by 2a. Okay, finally we can write that a by 2 into ఇది ఏమవుతుందంటే 2 by root 3. ఇది యాక్చువల్గా రూట్ 3a by 2 నన్న ఇది ఏ అవుతుంది. a gets cancelled, 2 gets cancelled. Then finally we get that 1 by root 3 is a tan 30 value 1 by root 3. So these are all the ratios of the values of trigonometric ratio at the angle of 30 degrees. At the angle of 30 degrees. I hope you understand. Any doubt? Any doubt in this? In this 30 No degrees doubt. we have it. Any doubt here? No doubt. Okay, take one screenshot. No doubt.